ఏంది ఎందుకు సడన్ గా గుడికి పోదాం అంటే ఎప్పుడు రమ్మని అడగవు కదా నువ్వు. ఏందోనండి ఈ మధ్య కష్టాలు ఎక్కువ అయిపోయినాయండి. ఆ భగవంతుని మొక్కొని మా కష్టాలన్నీ తీరిపోయేలా చేయి స్వామి అని. ఏంది తిక్క మొహం దాన్న కష్టాలు తీర్చమని అడిగేదానికి టెంపుల్ తీసుకొని వచ్చినావా? భలే ఉన్నావు నువ్వు. బాగున్నారండి మీరు. కష్టాలు వచ్చినప్పుడే కదా కష్టాలు తీర్చు స్వామి అని దేవుని దగ్గరకు వచ్చేది. కష్టాలే దేవుడు ఇస్తాడు, అర్థమవుతుందా? కష్టాలు దేవుడు ఎందుకు పెడతాడంటే మనలో ఆత్మబలం, ఆత్మ చైతన్యం, ఆత్మధైర్యం ఇట్లాంటి క్వాలిటీస్ అన్నీ డెవలప్ చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం పెట్టి దాని ద్వారా మనందరికీ టీచింగ్ ఇస్తుంటాడు. మనం గుడికి ఎందుకు రావాలా? ప్రశాంతత కోసం రావాలా? గుడికి ఎందుకు రావాలా? మనలో వినమ్రత, వినయం ఇట్లాంటివి డెవలప్ కావాలని రావాలా? మనం గుడికి ఎందుకు రావాలా? భగవంతుడిని దర్శించుకోవడానికి, ఆయన సాక్షాత్కారం చేసుకోవడానికి గుడికి రావాలి. అంతే తప్ప మన స్వార్థం కోసం మన కష్టాలు తొలగిపోవాలి, మన కోరికలు తీరాలి ఇట్లాంటి వాటికి రాకూడదే. అంటే కష్టాలు భగవంతుడే ఇస్తాడా? అంటే మన మనోధైర్యం పెంచుకోవడానికా? స్వామి నేను మనోధైర్యాన్ని బాగా పెంచుకుంటా స్వామి, నాకు ఇంకా కష్టాలు లేవు. అది హరిగాడు భార్య అంటే. ఏదైనా కానీ అట్లా పసిగట్టేస్తావు. పదంపా, ఇంక నీకు నీ కష్టాలు ఏమేమి వచ్చినాయి అవన్నీ నవ్వుకుంటూ సాధించుకుంటావు. పద, నువ్వు అన్నీ తట్టుకొని ఏదేదో జీవితంలో డెవలప్ అయిపోతావు. పదంపా. సరే సరే అండి, ఫస్ట్ దేవుని దగ్గర పోయి దర్శనం చేసుకుందాం. ఈ రోజు నుంచి మీరు కొత్త మైదాన్ని చూస్తారండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చెట్టులాగా నిలబడతా. అది దేవుని నమ్ముకొని, దేవుని తెలుసుకొని, దేవుడే చేస్తానని అనుకొని మనం జీవితంలో ముందరికి పోదాం. ఓకేనా? రైట్, పోదాంపా దర్శనానికి.